మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలో గత 30 రోజులుగా డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఓయూజేఏసీ చైర్మన్ చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఆశాభావ అభ్యర్థి దుర్గం భాస్కర్ పాల్గొని మద్దతు తెలిపారు। ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులు ఉండరని, అలా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని చెప్పి రెగ్యులర్ చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాట మారుతున్నాడని దుయ్యబట్టారు। రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000కు పైగా పంచాయతీ కార్మికులు 31 రోజులకు పైగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో ఉంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తమ బాధ్యతను మరిచి కార్మికులను వారి సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు। పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే రద్దు పట్టించుకోకపోవడమా సిగ్గు కేసీఆర్ గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకోకపోవడమా పరిష్కరించాలి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి న్యాయమైన పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగులంతా విద్యార్థులంతా కొట్లాడి ఆ రోజు ఆత్మహత్య చేశారు। ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీరు ఇక్కడ పాల్గొన్నారు। రేపు మీ అందరికీ ప్రజలుగా మీ బిడ్డలుగానో మీ తమ్ములుగానో మీ అన్నలుగానో ఏదో ఒకటి దాదాపు 50,000 మందికి పైగా తమ హక్కుల సాధన కోసం తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, తమకు కనీస వేతనాలు ఇవ్వాలని, జీవో 60 ప్రకారం రావాల్సిన వేతనాలను సమాన పనికి సమాన వేతనంగా తమకు రావాల్సిన వేతనాలను ఇవ్వాలని చెప్పేసి తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, తమ మీద జరుగుతున్న అధికారుల వేధింపులు కావచ్చు లేదా గ్రామాలలో ఉన్న రాజకీయ నాయకుల వేధింపులు కావచ్చు ఆపాలని చెప్పి, అదేవిధంగా ఏ గ్రామ పంచాయతీ కార్మికులైతే ఇవాళ ఉన్నత విద్యావంతుడు ఇవాళ తమ్ముడు భానుచందర్ చెప్పినట్టు తాను పీజీలు చదివినా కూడా ఆ పీజీలు చదివిన కారోబార్లతోటి కూడా ఇవాళ మోరీ లూట్పించే పని కూడా ఇవాళ మల్టీపర్పస్ పని విధానం వర్కర్ పని విధానం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయించడం అనేది నిజంగా బంగారు తెలంగాణ పేరు చెప్తున్న ఈ తెలంగాణలో ఒక దుర్మార్గమైన చర్యగా, ఎందుకంటే ఇవాళ ఈ పనిచేసే ఈ కార్మికులంతా కూడా మెజారిటీగా గ్రామ పంచాయతీ కార్మికులంతా కూడా దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా దళిత కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు। కాబట్టి వీళ్ళని చిన్న చూపు చూసే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన కోసమైతే మా ఉద్యోగాలను, మా చదువులను, మా కుటుంబాలను అన్నిటిని కూడా పక్కన పెట్టి